సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో మాత్రం యూపీఎస్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళని మాత్రం ర్యాంప్ పాడించారని చెప్పుకోవచ్చు. యూపీఎస్ టీం వాళ్ళు మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ని ఈ మ్యాచ్ లో ఫుల్ గా డామినేషన్ చేసేసారు. ఈవెన్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మ్యాచ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. యూపీఎస్ టీం వాళ్ళు మాత్రం అసలు మీరు ఎవరు, ఇక్కడ మేము యూపీ యోధాస్, అసలు ఎలిమినేటర్ 1 మేము గెలవడానికే వచ్చాం, అసలు మీరేంటి అన్నట్టుగా ఫార్మేషన్ అయితే కనబరిచారు. ఈవెన్ ఈ యొక్క ఎలిమినేటర్ 1 మ్యాచ్ స్టార్ట్ అయిన ఇనిషియల్ మినిట్ నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళైతే ఈ మ్యాచ్ లో బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. యూపీఎస్ టీం రైడర్స్ మాత్రం విరుచుకుపడ్డారు. అయితే ఫస్ట్ హాఫ్ 10 minutes ఆఫ్ ది గేమ్ అయిపోగానే సినారే మొత్తం అర్థమైపోయింది ఈ మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం కదా అంతే అని చెప్పేసి. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేసింది నిజమైందనే చెప్పుకోవచ్చు. ఈవెన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ డిఫెన్స్ మాత్రం ఈ మ్యాచ్ లో మహా దారుణం అంటే దారుణం భయ్యా. తెలుగు టైటన్స్ డిఫెన్స్ కంటే దారుణంగా ఫార్మేషన్ అయితే కనబడిచారు ఈ మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు మాత్రం. ఈ మ్యాచ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయింది, బట్ ఫస్ట్ హాఫ్ ఎండ్ వరకు సినారే మొత్తం అందరికి తెలిసిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎండ్ సరికి బోత్ టీమ్స్ యొక్క స్కోర్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 8 points, యూపీఎస్ టీం వాళ్ళైతే ఏకంగా 23 points. వెరీ వెరీ బిగ్ మార్జిన్ తో అయితే వీళ్ళు ఫస్ట్ హాఫ్ ని ఎండ్ చేశారు. ఈవెన్ యూపీఎస్ టీం వాళ్ళు మాత్రం ఫుల్ గా డామినేషన్ చేశారు ఫస్ట్ హాఫ్ లో. అయితే ఇక్కడ సెకండ్ హాఫ్ లో అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా కంబ్యాక్ అవుతారని చెప్పేసి అనిపించింది. ఈవెన్ అర్జున్ జైస్వాల్ ఫామ్ లోకి వస్తాడు, జైపూర్ టీం పక్క కంబ్యాక్ చేస్తారని చెప్పేసి అనిపించింది. కట్ చేస్తే ఈ యొక్క ఎలిమినేటర్ 1 మ్యాచ్ లో మళ్ళీ మొత్తంగా సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో అర్జున్ జైస్వాల్ ని సబ్స్టిట్యూషన్ చేశారు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు ఈ మ్యాచ్ లో ఓడిపోయారంటే ఇది కూడా మెయిన్ రీజన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్జున్ జైస్వాల్ పర్ఫార్మెన్స్ అనేది సెకండ్ హాఫ్ లో అద్భుతంగా ఉంటుంది, కానీ జైపూర్ వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు, కానీ అర్జున్ అయితే సబ్స్టిట్యూషన్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ లో అర్జున్ జైస్వాల్ ని సబ్స్టిట్యూషన్ చేశారు కదా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఏదైనా గేమ్ ప్లే లో ఇంప్రూవ్ చేసుకున్నారా, సెకండ్ హాఫ్ లో కంబ్యాక్ అయ్యారంటే అదే అస్సలే ఒకటంటే ఒక ఛాన్స్ కూడా యూపీఎస్ టీం వాళ్ళైతే సెకండ్ హాఫ్ లో మటుకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వలేదని చెప్పొచ్చు. ఈవెన్ ఈ మ్యాచ్ లో యూపీఎస్ టీం రైడర్ అయినటువంటి భవానీ రాజ్పూత్ సాధించిన పాయింట్స్ కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళు హోల్ టీం కూడా మ్యాచ్ మొత్తంలో సాధించలేదంటే జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ఈ మ్యాచ్ ఎలా జరిగిందో. రియల్లీ చెప్పుకోవాలంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ మ్యాచ్ వచ్చిన జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వాళ్ళకి మాత్రం పెద్ద షాక్ పడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఎందుకు ప్లే ఆఫ్ కి వచ్చామరా అన్నట్టుగా ఫార్మేషన్ అయితే కనబరిచారు. యూపీఎస్ టీం వాళ్ళు మాత్రం హోల్ టీం కూడా ఈ మ్యాచ్ మేము ఖచ్చితంగా గెలవాలి, మేము సెమీఫైనల్ ఆడి ఫైనల్ కూడా ఆడి కప్పు గెలవాలన్నట్టుగా వాళ్ళైతే ఫార్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ మ్యాచ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా యూపీ టీం వాళ్ళైతే బిగ్ మార్జిన్ తో మ్యాచ్ లో అయితే ఘన విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎలిమినేటర్ 1 లో గెలిచినటువంటి యూపీఎస్ టీం వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా ప్రో కబడ్డీ సీజన్ 11 సెమీఫైనల్ 1 కి అయితే అర్హతను సాధించారు. ఇంకా ఈ ప్రో కబడ్డీ సీజన్ 11 సెమీఫైనల్ 1 లో వచ్చేసి మైటీ హర్యానా టీం తో అయితే యూపీఎస్ టీం వాళ్ళకైతే మ్యాచ్ అయితే ఉంటుంది. మరి యూపీఎస్ టీం వాళ్ళు యొక్క సెమీఫైనల్ కూడా గెలుస్తారా లేదంటే హర్యానా టీం బీట్ చేస్తారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎలిమినేటర్ 1 పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ అ నైస్ డే.